జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యాన్ని చదువుకొని ప్రార్థన ద్వారా విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకున్నాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాం. ప్రార్థన. కృపగలిగిన మా యేసయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మాకు జరుగుతున్నటువంటి జీవితంలో అనేకమైనటువంటి పోరాటాల్లో ఓటమి అనేది లేకుండా విజయాన్ని కలుగజేసే దేవుడు అని నమ్మి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని బిడ్డలని బిడ్డల హృదయాలను బలపరిచి ధైర్యపరిచి వారి కుటుంబాలలో అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించమని కృప చూపించి బలపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థన సమర్పించి అడిగి విన్నవించుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, మనం చదివినటువంటి లేఖన భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తూ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు, దేవుడు ఒక కుటుంబాన్ని ప్రేమించినప్పుడు, దేవుని ప్రేమ ద్వారా ఈ లోకంలో మనం ఎలాంటి విజయాన్ని పొందగలమో ఇక్కడ రాస్తూ ఉన్నాడు. పౌలు గారు రాస్తున్న ఈ మాట ఏంటంటే, దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు అంటాడు. యెహోవా దేవుడు తన సొంత కుమారుడిని యేసుక్రీస్తుని అనుగ్రహించాడు గనుక మనము అడిగినవన్నీ కూడా ఆయన ఎందుకు అనుగ్రహింపడు అని ప్రశ్నిస్తూ, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారి మీద నేరం మోపే వాళ్ళు ఎవరు లేరు అని మాట్లాడుతూ, క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఏది కూడా ఎడబాప నేరదు అని మాట్లాడుతూ, శ్రమ వచ్చినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన యేసుక్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాప నేరదు అని రాస్తూ ఆ సందర్భంలో పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, వీటిలో బాధల్లో, శ్రమల్లో, హింసల్లో, కరువుల్లో, వస్త్రహీనతలో, ఉపద్రవాల్లో, ఇవన్నీ ప్రతి మనిషికి ఏర్పడుతూనే ఉంటాయి. వీటన్నిటి కొరకు మనం పోరాడుతున్నాం. మన పోరాటాల్లో మనం ఓడిపోతున్నాం, విజయాన్ని పొందుకోలేకపోతున్నాం. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అవరోధం, ఏదో ఒక బాధ మనం కృంగతీస్తూ ఉంటుంది. ఆ అనుభవంలో నువ్వు ఉన్నావా? భయపడవాక. ఉపద్రవంలో ఉన్నావా? తట్టుకోలేకపోతున్నావా? కరువును తట్టుకోలేకపోతున్నావా? జయించలేకపోతున్నావా? ఇబ్బందిని తట్టుకోలేకపోతున్నావా? వాటన్నిటిలో నీకు విజయం కావాలంటే ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఆయన మీద ఆధారపడినప్పుడు వాటన్నిటిలో నుంచి మనకు గొప్ప విజయాన్ని దేవుడు మనకిస్తాడని మనం నమ్ముదాం. అలా ఎప్పుడైతే మనం నమ్ముతామో, నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. దేవుని మీద ఆధారపడి గొప్ప విజయాన్ని పొందిన ఒక యవనస్తుణ్ణి ఈరోజు నేను మీకు బైబిల్ గ్రంథంలో గుర్తు చేస్తున్నా. పాత నిబంధన గ్రంథంలోకి మనం వెళదాం. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళదాం. 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఒక యవనస్తుడు మనకు కనబడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలను మిద్యానీయుల చేతిలో నుండి దేవుని చిత్త ప్రకారం, దేవుని సంకల్ప ప్రకారం, దేవుని కోరిక ప్రకారం, దేవుని ఉద్దేశం ప్రకారం ఎలా విజయాన్ని పొందుకున్నాడో, ఎలా విజయాన్ని తెచ్చిపెట్టాడో
ఈ యొక్క యవనస్తుడు ఎవరు అనేది మనం ఈ భాగంలో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబి ఎజ్రాయుడైన యోవాషుకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడుగా ఉండిన ఎడల. చాలండి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీల ప్రజలు, తన ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైనందున, పాపం చేసినందున దేవుడైన యెహోవా ఇశ్రాయేలులను మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఈ మిద్యానీయులు ఇశ్రాయేలీల మీద, మిద్యానీయుల చెయ్యి ఎప్పుడు హెచ్చుగా ఉండేది. అందువల్ల ఈ మిద్యానీయుల ఎదుట ఇశ్రాయేలీల ప్రజలు నిలవలేక కొండల్లో, వాగుల్లో, గృహాల్లో, దుర్గాల్లో దాక్కుని వాళ్ళు బాధపడుతూ ఉండేవాళ్ళు. బైబిల్ చెబుతూ ఉన్నది, మహాహీన దశకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వాళ్ళు దేవునికి మొర్రపెట్టుకున్నారు, ప్రార్థన చేశారు. మనం కూడా సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఏమండి సమాధానంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. ఇశ్రాయేలీలు కూడా అలాగే మర్చిపోయారు. దేవుడు కొంచెం శ్రమ పెట్టే తలికే, మళ్ళా బాధ కలిగే తలికే, నొప్పి తగిలే తలికే మరలా దేవుడు గుర్తుకొచ్చాడు. ప్రార్థన చేసినప్పుడు ఈ మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు యోవాషు కుమారుడైనటువంటి ఒక గిద్యోన్ని ఎన్నుకున్నాడు. అప్పుడు మిద్యానీయులు ఇశ్రాయేలీలకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే మిద్యానీయులకు భయపడి ఈ ఇశ్రాయేలీలందరూ కూడా ఇల్లు వదిలిపెట్టి, స్థలాలు వదిలిపెట్టి, భార్య ఒక చోట, బిడ్డ ఒక చోట, కుటుంబాలు ఒక చోట, ఎక్కడ పడితే అక్కడ పారిపోయి పొలాల్లో, కొండల్లో, గుట్టల్లో, గృహంలో దాక్కుంటారు. ఎవరు ఎక్కడున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆకలికి తట్టుకోలేక, ప్రజల బాధలకు తట్టుకోలేక గిద్యోను అనబడుతున్న యవనస్తుడు గోధుమలను గొల్లగొట్టుకుంటూ గానుగ చెట్టు చాటున ఉన్నప్పుడు బలం కలిగిన వాడే, మంచివాడే, యవనస్తుడే, దేవుని భయం కలిగిన వాడే, దేవుని శక్తి కలిగిన వాడే, దేవుని పట్ల ప్రేమ, భయము, జాలి కలిగిన వాడే, మంచివాడే గనుక, కానీ పరిస్థితిని బట్టి దాక్కుని పిరికివాడై కూర్చుంటే యెహోవా దూత గిద్యోను దగ్గరకు వెళ్ళి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలిచినప్పుడు గిద్యోను అంటాడు, చిత్తం నా ఏలినవాడా, నేనేం చేయగలను అంటే, దేవదూత అంటాడు, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడయ్యా అని చెప్తే గిద్యోను అంటాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడని మా పితరులందరూ చెప్తున్నారు. దేవుడు తోడుగా ఉంటే ఇదంతా మాకు ఎందుకు సంభవించింది? ఉద్యోగాలు లేవు, ఏమండి ఈనాడు మనం కూడా దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడని తల్లిదండ్రులు, సేవకులు, పెద్ద పెద్ద పాస్టర్లు చెబుతూ ఉన్నప్పుడు ఈ యవనస్తులు వేసే ప్రశ్నే ఆనాడు గిద్యోను కూడా వేశాడు. దేవుడు మాకు తోడుగా ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డాం, ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడ్డాం, ఇంత అప్పులు ఎందుకు అయ్యాం, ఈ ఉద్యోగాలు ఎందుకు పోగొట్టుకున్నాం, ఇంత నష్టం ఎందుకు వచ్చింది, నిలవని నీళ్ళు లేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని
ఆనాటి యవనస్తులు ప్రశ్నించినట్లు గిద్యోను ప్రశ్నిస్తే దేవదూత సమాధానం చెప్తాడు. మిద్యానీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ బాధల్లో నుంచి విజయాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు రావాలి అంటే మొదటిగా నమ్మడు గిద్యోను. తర్వాత 1-2 సూచనలు అడుగుతాడు. ఏం సూచనలు అడిగాడయ్యా అంటే, ఏం లేదయ్యా, నేను ఇక్కడ కొంచెం స్పాంజి పెడతాను, స్పాంజి మీద మాత్రమే మంచు పడాలా, మిగతా ప్రాంతాల్లో మంచు పడకూడదు అంటాడు. అలాగే దేవుడు చేస్తాడు. మళ్ళా 2వ రోజు కొంచెం అయ్యా ఏమనుకోబాక, మళ్ళా నేను ఇంకో సూచన మరలా నేను అడుగుతున్నానంటే సరే అడుగు అంటాడు. ఈసారి స్పాంజి మీద మంచు పడకూడదు, చుట్టుపక్కల మంచు పడాలా అని చెప్పినప్పుడు బైబిల్ చెబుతా ఉంది దేవదూత అలాగే చేస్తాడు. ఈ 2 కార్యాల ద్వారా గిద్యోను కొంచెం విశ్వాసాన్ని పుంజుకుంటాడు. అవును, అప్పుడు గిద్యోను అంటాడు, అయ్యా నేను కొంచెం అర్పణ తీసుకొస్తాను, భోజనం తీసుకొస్తాను తినమంటే ఆయన వెళ్ళి రొట్టెలు మాంసం తెచ్చి బండ మీద పెడితే ఆ యొక్క అగ్ని వచ్చి దహించి వేస్తుంది. దీని ద్వారా గిద్యోను బలం అయింది, విశ్వాసం నమ్మకం పెరిగిపోద్ది. అప్పుడు గిద్యోను నిజమే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ముందుకు కొనసాగుతాడు. ఆ రోజు వెళ్ళిపోయి తెల్లవారిన తర్వాత మరలా దేవుడు పిలిస్తే రాత్రే మిద్యానీయుల ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ విగ్రహాలను, వాళ్ళ గుళ్ళో ఉన్నటువంటి ఆ దేవత విగ్రహాలన్నీ కూడా ముక్కలు చేసి పగలగొట్టేసి నైట్ వచ్చేస్తాడు. తెల్లవారిన తర్వాత మిద్యానీయులు ఎవరు చేశారు ఈ పని అంటే గిద్యోను చేశాడంటే, గిద్యోను తండ్రి దగ్గరకు వచ్చి మాట్లాడితే గిద్యోను తండ్రి అంటాడు, ఒకవేళ విగ్రహాలు నీ దేవుళ్ళు అయితే విరగొట్టేటప్పుడు నీ దేవుడు పలకరియొచ్చు కదా, పోండి అని చెప్పినప్పుడు వాళ్ళు పారిపోతాడు. మరలా దేవుడు గిద్యోనుతో ప్రత్యక్షమై గిద్యోను మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళు అన్నప్పుడు గిద్యోను సైన్యాన్ని తీసుకొని వెళతాడు. గిద్యోను సైన్యాన్ని తీసుకొని హేరోదు బావి దగ్గర లోయలో దిగగానే మోరి అనబడుతున్న కొండకు ఉత్తర ప్రాంతమునుగా మిద్యానీయుల దండుపాలెం వారికి కనపడుతుంది. అప్పుడు దేవుడు అంటాడు, గిద్యోను నీతో ఉన్న సైనికులు చాలా ఎక్కువ మంది అయ్యా, చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను వారి చేత మిద్యాలను నీకు అప్పగింపను, ఎందుకంటే ఇశ్రాయేలీల నా బాహుబలం నాకు తక్కువైందా, నాకు రక్షణ కలగజేయదని అనుకొని ఇశ్రాయేలీలు అచ్చయపడతారు కదా, కాబట్టి నా బలం తక్కువైందా, ఎన్నొద్దు. ఎవరైతే యుద్ధానికి భయపడతారో వాళ్ళని వెళ్ళిపోమ్మను, జనులను పంపించేసేయి, ఇంతమంది యుద్ధానికి పనికిరారు అన్నప్పుడు గిద్యోను ప్రకటన చేస్తాడు, అయ్యా మిద్యానీయులతో యుద్ధానికి వెళుతున్నాం, యుద్ధం అయితే భయపడేవాళ్ళు, యుద్ధం చేతగాని వాళ్ళు, బయటికి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళిపోమని దేవుడు సెలవిచ్చాడు అనగానే బైబిల్ చెబుతా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఉన్నది, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడు వాళ్ళు త్వరపడి గిలాదు కొండ మీదకు తిరిగి వెళ్ళవాలని జనులు వినేటట్టుగా ప్రకటన చేయమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనుల నుండి 22,000 మంది దేవుడు ఎప్పుడైతే ప్రకటన చేయమన్నాడో గిద్యోను ప్రకటన చేశాడు, ఇశ్రాయేలులారా మిద్యాల మీద యుద్ధానికి వెళుతున్నాం, దేవుడంటే భక్తి భయం కలిగిన మనం యుద్ధానికి వెళుతున్నాం. యుద్ధం అంటే భయపడేవాళ్ళు, మిద్యానీయులంటే భయపడేవాళ్ళు, వణికేవాళ్ళు, గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవచ్చు అనగానే 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. మిగిలినటువంటి 10,000 మంది నిలిచి ఉన్నాడు. గిద్యోను యుద్ధానికి వెళుతుంటే దేవుడు అన్నాడు, గిద్యోను ఈ 10,000 మంది కూడా ఎక్కువేనయ్యా, వీళ్ళందరినీ నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేయాలి, ఆ నీళ్ళ దగ్గర ఒక పరీక్ష పెట్టు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం,
అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతి వారిని, త్రాగటానికి మోకాళ్ళు కృంగిన ప్రతి వారిని వేరు వేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకొనిన గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళు వంగిరి. బైబిల్ చెబుతా ఉన్నది. దేవుడు చెప్పాడు అక్కడ 3 రకాలుగా పరీక్షించమన్నాడు. ఒకటి, కుక్క గతికినట్టుగా నాలుగుతో గతికే వాళ్ళు. 2, మోకాళ్ళు వంచి చేత్తో నీళ్లు తీసుకొని కుక్క గతికినట్లుగా కాకుండా నాలుగుతో నీళ్లు తాగేవాళ్ళు. 3వది, చేత్తో నోటికి అందించుకొని వెళ్ళేవాళ్ళు. ఈ 3 రకాల వాళ్ళలో మరి కుక్క గతికినట్లుగా కాకుండా చేతికి నీళ్లు తీసుకొని నాలుగుతో గతికిన వారి లెక్క 300 మంది. గిద్యోను, ఈ 300 మందితో నేను మీకు విజయాన్ని కలుగజేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు గిద్యోను బయలుదేరి వెళుతాడు. దేవుడు అంటాడు కదా, మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను చెప్పేది చేయమంటే అక్కడ భయపడతాడు. గిద్యోను పూర్ణ అనబడుతున్నటువంటి ఒక యవనస్తుని తీసుకొని వెళ్ళి యుద్ధానికి సిద్ధపడతారు. మిద్యానీయులు దర్శనాన్ని చూస్తారు. ఆ దర్శనంలో గిద్యోను యొక్క ఖడ్గం వచ్చినట్టుగా తెలుసుకుంటారు. గిద్యోను ఖడ్గమని భయపడతారు. దేవుడు చెప్పినట్లుగా కొండ ఒకటి తీసుకుంటారు, బోర ఒకటి తీసుకుంటారు, దివిటి ఒకటి తీసుకుంటారు. ఈ ఎడమ చేత్తో దివిటి పట్టుకొని ఆ కొండను బోరలిచ్చి కుడి చేత్తో బోర పట్టుకొని యుద్ధానికి బయలుదేరుతారు. 100 మంది ఒక దిక్కున, మరొక 100 మంది ఒక దిక్కున, మరొక 100 మంది ఒక దిక్కున, గిద్యోను ఒక్కడే ఒక దిక్కున. 4 దిక్కుల నుండి మిద్యానీయుల మీదకు బయలుదేరి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకేసారి కొండలు పగలగొట్టాలి, ఒకేసారి దివిటీని పైకి చూపించాలి, ఒకేసారి బోరను ఓదాలి. దివిటి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపానికి గుర్తు, కొండ పాపానికి గుర్తు, బోర సువార్తకు గుర్తు. పాపమనే కొండ పగలగొట్టినప్పుడు మనము మన హృదయంలో పాపాన్ని ఎప్పుడైతే తీసేసుకున్నప్పుడు, దుర్మార్గాన్ని తీసేసుకున్నప్పుడు, అవిధేయతను తీసేసుకున్నప్పుడు మన లోపల దేవుడు పెట్టినటువంటి ఆత్మ దీపం బయటికి కనబడుతుంది. అప్పుడే మనం యేసు ప్రభు దేవుడని, యేసే రక్షకుడని, యేసు పాపులను రక్షించడానికి వచ్చాడని, యేసు పునరుద్ధానుడయ్యాడని, యేసు శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా రక్షణని సువార్తను మనం చెప్పగలము. సైతానును ఓడించగలం. ఎప్పుడైతే బోర ఊదారో ఈ 301 మంది ఒకేసారి బోరను ఊది, ఒకేసారి కుండను పగలగొట్టి, ఒకేసారి దివిటీలను పైకి లేపినప్పుడు అద్భుతం జరిగింది. 17వ వచనం 18వ వచనం చదువుదాం. ఇదిగో నేను వారి దండును కొనకపోవచ్చున్నాను. నేను చేయనది మీరు చేయాలి. నేను నాతో ఉన్న వారందరూ బోరలు ఊదినప్పుడు మీరు దండి పాలెం చుట్టూ బోరలు ఊదచ్చు. యెహోవాకును గిద్యోనుకును కేకలు వేయవలనని ఎప్పుడైతే దేవుడు గిద్యోనుకు చెప్పాడో, గిద్యోను బోరలు ఊదమని చెప్పాడు, దివిటీను నైనా పైకి లేపమని చెప్పాడు, కుండలు పగలగొట్టమని చెప్పాడు. నడిజామున మొదటి కావలి వారితో పాటు ఉంచబడగా గిద్యోను వెళ్ళి ఆ యొక్క సైనికులందరూ నిద్రపోతున్నప్పుడు, మిద్యానీయులు సరిగ్గా నిద్రపోతున్నప్పుడు గిద్యోను చెప్పినట్లుగా ఒకేసారి వాళ్ళు బోరలు ఊదారు.
ఒకేసారి కుండలు పగలగొట్టారు. ఒకేసారి దివిటీలు లేపినప్పుడు ఈ మిద్యానీయుల మధ్య అద్భుతం జరిగింది. వాళ్ళు తాగి తందనాలాడి నిద్రమత్తులో ఉన్నారు. ఎదురుగా ఉన్నది ఇశ్రాయేలీలు అనుకొని వాళ్ళ కత్తులు తీసుకొని వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. ఒక్క మిద్యానీయుడు మిగలలేదు. తెల్లవారినాక వెళ్ళి చూస్తే అందరు కూడా శవాలై పడిపోన్నారు. దేవుడు ఇశ్రాయేలును ప్రేమించాడు గనక ఆయన ప్రేమించిన వారి కొరకు దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు గొప్పది కనుక బైబిల్ చదువుతున్నాం మనం. రోమాపత్రికలో మనం చదువుకున్న 8వ అధ్యాయంలో 37వ వచనంలో మనం చదువుకున్న ఈ భాగం అదే. ఏమిటయ్యా ఆ భాగం అంటే, వీటన్నిటిలో అత్యధికమైన విజయమును కలుగజేయవాడు దేవుడు. ఎందుకు? ఆయన ప్రేమించాడు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారు దేవుని మీద ఆధారపడాలి. గిదియోను దేవుని మీద ఆధారపడ్డాడు. గిదియోను ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో పాపపు కొండలను పగలగొట్టాడు. అంతరంగంలో ఉన్నట్టు దేవుని ఆత్మనబడుతున్న దీపాన్ని వెలిగించాడు. సువార్త బోరను ఊదారు. మంచి బోరను ఊదినప్పుడు ఆ బోర ప్రభు రక్షకుడైన లోకానికి చాటినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి వార్త లోకానికి ఎప్పుడైతే చాటుతామో సైతాను అపజయాన్ని కలుగుతుంది. ఈ విధంగా మిద్యానీయుల చేతుల నుండి గిద్యోను ఇశ్రాయేలులకు విజయాన్ని కలుగజేశాడు. ఈ విజయం దేవుని ద్వారా కలిగింది. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీ జీవితంలో ఓటమి పాలవుతున్నావా? శ్రమలు పాలవుతున్నావా? ఇబ్బందులు పాలవుతున్నావా? భయపడక, బెదరక, కలవరపడక యేసు ప్రభువుని నమ్ముకో. దేవుడు వీటన్నిటిలో గొప్ప విజయాన్ని ఇవ్వగలడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పూర్ణుడైన యేసయ్య, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గిద్యోను ద్వారా మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించినట్లు సాతాను చేతుల నుండి, పాపము నుండి, శాపము నుండి, ఈ లోకము నుండి, ఈ దుష్ట యుగాలను, ఈ దుష్టుని చేతిలో నుండి నీ ప్రజలను వారిని విడిపించడానికి శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మీరు చేసిన ఈ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ విన్న వాక్యం వారి హృదయంలో నీరు కట్టి ఫలిపునిచ్చి ఫలభర్తులుగా చేయమని మా మనవులు మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు నామం ప్రార్థించి ఆశీర్వదించి ముగించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మక సన్నిధి, సహవాసం, దీవెన మీ అందరికి తోడై ప్రభు నడుపును గాక. ఆమేన్.